నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. అందుకు ఆయన, నా సన్నిధి నీతో తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. దేవుడి దీవించును గాక. సార్ సమయం 5 గంటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణాభూతుడగు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పుడును అయోగ్యుడును అయాధీనుడును ప్రభా, సహాయం చేయండి. నీ మాటలు నా నోటి నుంచండి అయా. నాకు మాట్లాడటం చేత కాదు, ధ్యానించడం చేత కాదు. మీరే ధ్యానించండి, మీరే మాట్లాడండి మా అందరితో ప్రభా. నీ కృపాని సన్నిధిని కాపుదల నాతో మాతో అందరితో ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రభా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 33వ అధ్యాయము 14వ వచనంలో మరి మోషేతో ప్రభు మాట్లాడుతున్న మాట, మరి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనని చెప్పి మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ప్రియులరా, మరి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చుచూ ఉన్నది అని చెప్పి దేవుడు అంటున్నాడు. నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మోషే అయితే, ప్రభువా మరి నీ కటాక్షమును నా ఎడల కలిగి ఉండనిమ్ము అంటున్నాడు 13వ వచనంలో. నీ కటాక్షమును మరి నీవు నాతో కూడా ఎవరిని పంపిస్తున్నావు అని చెప్పి అంటున్నాడు. నీవు నాతో కూడా ఎవరిని పంపిస్తున్నావు, మరి నీ సన్నిధి నాకు తోడుగా వస్తుందని చెప్పి అంటున్నావు. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అంశము ప్రియులరా, ఆనుకొనుట. దేవుడు మరి మాట్లాడుతున్న మాటను మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మోషే గారు. ఈ మోషే మరి నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పి దేవుడు అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రియులరా, దేవుని యొక్క సన్నిధి నాతో ఉన్నదని నాకు ఎలా తెలియపరచబడుతుంది అని చెప్పి అంటున్నాడు. మరి నీ కటాక్షమును నా ఎడల ఉంచండి, నీ కటాక్షము నాకు కలుగు చేయనట్లుగా దయచేయమని నీ మార్గమును నాకు తెలుపు ప్రభువా అని చెప్పి అంటున్నాడు. నీ మార్గాలేవో నాకు తెలియటం లేదు, మరి నాకు తెలియపరచు అంటున్నాడు ప్రియులరా. ఆ మార్గములు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క కటాక్షము మరి మోషేకు తెలియపరచబడాలంటే దేవుని మీద ఆనుకునే వారిగా మనము కూడా ఉండాలని మరి వాక్యం చెప్తున్నది. మరి ఇక నీ మార్గములు నాకు తెలియపరచమంటున్నాడు. మార్గమును మనకు తెలియపరచబడాలంటే, మార్గము మనకు తెలియాలంటే ప్రియులరా, దేవుని మీద ఆనుకునే వారిగా ఉన్నాం. దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఎవరు? మోషే గారు ప్రియులరా. మరొక మాట చూద్దాం. ఇక్కడ 27లో కీర్తన గ్రంథము 27 అధ్యాయం 14వ వచనం ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమని చెప్పి అంటున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ప్రియులరా, వారు తప్పక మరి దేవుని మీద ఆనుకుని ఉండేవారిగా ఉంటున్నారు. యెహోవాను కొరకు ఎదురు చూసేవారు ప్రియులరా, దేవుని మీద ఆధారపడేవారిగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడిన వారు ఇదిగో దేవునికి మరి ఆనుకొని ఉంటారు అని చెప్పి అంటున్నాడు. ఆనుకొని ఉంటారు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మరలా ఇంకో మాట అంటున్నాడు, కనిపెట్టుకుని ఉంటును, ధైర్యం తెచ్చుకును, వారి హృదయం నిబ్బరంగా ఉంటుందంట.
యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ప్రియులరా ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారంట. ఎటువంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఆటంకములు వచ్చినా యెహోవా చేసే కార్యముల కొరకు, యెహోవా చేసే మేలుల కొరకు ఎదురు చూస్తూ ధైర్యంగా ఉంటారంట. ఎదురు చూస్తూ ధైర్యంగా ఉంటారంట ప్రియులారా. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమందు నిబ్బరంగా ఉంచుకొనుము అని చెప్పి అంటున్నాడు కీర్తనాకారుడు. నిబ్బరంగా ఉండమని చెప్పి అంటున్నాడు ప్రియులారా. నిబ్బరంగా మనం ఉండాలంటే దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుని ఉంటామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుని ఉంటామో అప్పుడు ప్రియులారా మనం నిబ్బరంగా ఉండగలుగుతాం. ప్రతి విషయములో అది ఏదైనప్పటికీ, మరి కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, మరి ఇంకేదన్నా ప్రియులారా సమస్య విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా నిబ్బరంగా ఉండగలుగుతావు అంటున్నాడు. ఎప్పుడంటే మనము దేవునిని ఆనుకునినప్పుడు తప్పక మనము నిబ్బరంగా ఉంటామని చెప్పి అంటున్నాడు. ఏవో ఒకరికి కనిపెట్టి ఉండాలి మనం. ఆయన కార్యములు ఏమై ఉన్నాయో, ఆయన మేలులు ఏమై ఉన్నాయో, ఆయన చేసే మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేస్తున్న కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఎదురు చూసేవారిగా మనం ఉండాలంటే తప్పక ఆయనను ఆనుకొని ఉండాలని చెప్పి వాక్యం చెప్తున్నది. ఆయన మీద ఆధారపడే వారిగా ఉండాలని చెప్పి అంటున్నది. ఆయన మీద ఆధారపడితే మనము ప్రియులరా ఆయన సమస్తము మన యందు జరిగిస్తున్నాడని చెప్పి వాక్యం చెప్తున్నది. కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి అంటున్నాడు. యెహోవా యందు యెహోవా కొరకు కనిపెట్టుకునుము అని చెప్పి అంటున్నాడు. ఆయన ప్రియులరా మన కొరకు కూడా కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన. నా కుమారుడు, నా కుమార్తె బాప్తిసం పొందింది, రక్షణ పొందింది, మరి మారు మనసు పొందింది. కానీ ఇదిగో నా మీద ఆనుకొని జీవించలేకపోతుంది, నా మీద ఆనుకొని బ్రతకలేకపోతుంది, నా మీద ఆనుకొని జీవించలేకపోతుంది అని చెప్పి మరి దేవుడు అంటూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము అంటున్నాడు. ధైర్యంతో ఉండాలి ప్రియులరా. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవునితో ఆనుకొని జీవిస్తామో ప్రియులరా, ఒక ధైర్యం అనేది మనం తెచ్చుకొని ధైర్యవంతులుగాను మరి ఉండాలని చెప్పి నీ యొక్క హృదయమును నిబ్బరంగా ఉంచుకున్నాము అని చెప్పి అన్నాడు. ధైర్యం తెచ్చుకోవటమే కాకుండా నిబ్బరంగా ఉండాలంట మనం. దేనికి కూడా భయపడకుండా, దేనికి కూడా జడేయకుండా. మరి మరొక మాట అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి అంటున్నాడు. దేవుడు రాకడ సమీపముగా ఉన్నదని మరి అనేకమైన దైవ వాక్కుల చేత దైవజనులు చెప్తున్న ప్రతి దినము కూడా మనం వింటూ ఉన్నాం. ప్రతి చోట కూడా వింటూ ఉన్నాం. ఏమని? దేవుని రాకడ సమీపముగా ఉన్నది, అందరూ రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం కలిగి ఉండండి అని చెప్పి అంటున్నారు ప్రియులరా. మరి యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి అంటున్నాడు. కనిపెట్టుకొని ప్రియులరా మరి మనం చూస్తూ ఉండాలంట. ఎప్పుడైతే మనము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటామో ప్రియులరా, వారందరూ కూడా దేవుని మీద ఆధారపడిన వారిగా ఉంటారు. చాలా మంది ఉన్నారు ప్రియులరా, లోకములో అనేకమైన ఆశలు ఉన్నాయి, లోకములో అనేకమైన మరి కార్యాలు ఉన్నాయి ప్రియులరా. చాలా మంది కూడా వాటి మీద ఆధారపడేవారిగా ఉన్నారు. లోకపు ఆశల మీద ఆధారపడేవారు ఉన్నారు, లోకపు ఆశలను ఆనుకొని జీవించేవారు ఉన్నారు ప్రియులరా. వారు కూడా బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారై ఉన్నారు. మరి వారు ఎందుకు లోకానుసారంగా లోకం మీద ఆనుకొని బ్రతుకుతున్నారంటే ప్రియులరా, యెహోవా కొరకు కనిపెట్టుకొని జీవించలేకపోతున్నారు. యెహోవా మేలులు చూడటానికి వాళ్ళు ఇదిగో ఓపికతో ఎదురు చూడలేకపోతున్నారు, ధైర్యవంతులు కాలేకపోతున్నారు, ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి బ్రతకలేకపోతున్నారు ప్రియులరా. ఎందుకు వారు బ్రతకలేకపోతున్నారు, ఎందుకు అలా జీవించలేకపోతున్నారంటే దేవుని మీద ఆనుకునే
జీవించేక ధైర్యము వారికి లేదు ప్రియులరా. ధైర్యము వారి దగ్గర లేదు. అయితే ఇక్కడ చెప్తున్నాడు ప్రియులరా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని చెప్పి అంటున్నాడు దావీదు. యెహోవా కొరకు ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో, యెహోవా కొరకు ఎప్పుడైతే మనము ఎదురు చూస్తూ ఉంటామో ప్రియులరా, అప్పుడే నీ కుటుంబములో, నీ పరిచర్యలో, ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ఉద్యోగంలో ప్రియులరా, ఆయన మీద ఆనుకునే వారిగా నువ్వు ఉన్నావని చెప్పి అంటున్నాడు. మరి ఆయన మీద ఆనుకొని మనము జీవిస్తే ప్రియులరా, మరి మనకి ఉపయోగం ఏంటి అంటే, మనకు లాభకరం ఏంది అంటే ఆయన చెప్తున్నాడు ఈ దినాన ప్రియులరా, ఇదిగో నా యొద్ద నుంచి వచ్చు ప్రతి ఆశీర్వాదమును నువ్వు అనుభవిస్తావని చూస్తావని చెప్పి అంటున్నాడు. నా యొద్ద నుంచి వచ్చు ప్రతి దీవెన నీకు దొరుకుతుందని చెప్పి అంటున్నాడు. ఆ దీవెనను నువ్వు చూస్తావని చెప్పి అంటున్నావు ప్రియులరా. ఆ దీవెనను నువ్వు చూస్తావని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రియులరా. అయితే ఇక్కడ మరొక మాట చూద్దాము ప్రియులరా. అదే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము మరి 22వ వచనం చూద్దాం. 22వ వచనంలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము ప్రియులరా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన. నీ భారము ఆయన భారము యెహోవా మీద మోపుము, యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకొనెను. నీతిమంతులను నీతిమంతులను ఆయన ఎన్నడను ఆయన ఎన్నడను కదలనీయడు. కదలనీయడు. సిస్టర్ 25. 22. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ ప్రియులరా, ఇక 28వ వచనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి 30 వచనాల్లో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రతి దినము కూడా ప్రయాసపడుతున్నాం మనం. ప్రతి గడియ కూడా ప్రయాసపడుతున్నాము. ఎందుకొరకు ప్రయాసపడుతున్నామో, ఎందుకొరకు భారం కలిగి ఉన్నామో ప్రియులరా, మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆ భారము మనం భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు ప్రియులరా, ఆ భారమును యెహోవా మీద మోపమంటున్నాడు. నీ భారమును యెహోవా మీద మోపము అని చెప్పి అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి అంటున్నాడు. ఆయన వద్దకి మనం వెళ్ళినప్పుడు, ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, నీ భారమంతయు కూడా నేను మోస్తాను రండి అని చెప్పి అంటున్నాడు. మనం భారము ఏమై ఉన్నది ప్రియులరా ఈ లోకములో? మన భారం ఏమై ఉన్నదంటే కుటుంబ భారము చాలా ఎక్కువగా ఉన్నది. మరి ముఖ్యంగా మనకు అవసరమైనది. ఈ కుటుంబ భారంలో, ఈ కుటుంబంలో ప్రియులరా అనేకమైన భారాలు ఉన్నాయి, అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అనేకమైన మరి కోరికలు ఉన్నాయి ప్రియులరా. ఈ కోరికలు, ఈ భారము, ఇదంతా కూడా ప్రియులరా మరి మనం మోస్తూ ఉన్నాం. మనం మొయ్యాలి. ఈ కుటుంబం అనే దోణెను మొదటి నుంచి చివరి వరకు మనము దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు ఈ భారాన్ని మనం మొయ్యాలి. ఈ భారం మోస్తున్నప్పుడు ప్రియులరా చాలా బాధ కలుగుతుంది మనకి. ఒక్కొక్కరు అనుకుంటారు, వివాహం ఎందుకు చేసుకున్నాము, మరి భార్యను పిల్లలను చాకాల్సి వస్తుంది, వారిని స్కూలుకు పంపించాలి, మన దగ్గర ధనము లేదు, మన దగ్గర సొమ్ము లేదు, చాలా భారము ప్రియులరా. మరి ముఖ్యంగా మనకు ముఖ్యమైన భారం ఇదే, కుటుంబ భారము. భర్త మాట వినకపోతే మరి ఆ భర్తను సరైన మార్గంలో నడిపించాలని, ఆ భర్తకు కుటుంబ భారము తెలియాలని, ఆ భర్తకు ప్రియులరా సంసారం చేసాక
జ్ఞానము కలగాలని చెప్పి మనము కోరుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ అనేకమైన భారముల చేత ఉంటున్న యొక్క కుటుంబము ప్రియులరా చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధకరంగా ఉంటుంది ప్రియులరా. ప్రయాసపడుతున్నాం, ప్రతి దినము కూడా మనము ప్రయాసముతోనే ముందుకు అడుగు వేస్తున్నాం. ప్రయాసం ఉన్నది, ఆ ప్రయాసంలో చాలా భారం ఉన్నది ప్రియులరా. అయితే సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి పిలుస్తున్నాడు ఆయన. నా యొద్దకు రండి, నన్ను ఆనుకొనుడి, నా యొద్దకు రండి, నన్ను ఆనుకొనుడి అని చెప్పి అంటున్నాడు. నా మీద ఆధారపడుడి అని చెప్పి అంటున్నాడు. చాలా చాలా దైవజనులు ప్రియులరా అనేకమైన వాక్యానుసారమైన కీర్తనలు పాడి ఉన్నారు, రాసి ఉన్నారు. ఆధారపడటం అంటే ప్రియులరా ఇదిగో చాలా మందికి భారముగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడటం, దేవునిని ఆనుకొని జీవించటము, దేవుని పట్ల భయం కలిగి బ్రతకటము, దేవుని పట్ల విశ్వాసం ఉంచి జీవించే జీవితము ప్రియులరా వారికి చాలా భారంగా ఉంటుంది. మరొక భారం ఉంటుంది ప్రియులరా. మనము అందరిలాగానే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొందాము. దేవుని మందిరానికి ప్రతి నిత్యము పోవాల్సిన వారు ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మరి ఏ యొక్క పునరుద్ధాన దినమున మనం ఆగకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకునేవారు ఉన్నారు. ఈ వారం కాకపోతే మరొక వారం దేవుని మందిరానికి మనం వెళ్ళవచ్చులే అనుకునేవారు ఉన్నారు ప్రియులరా. నెలకొకసారి, నెలకొక 2 వారాల్లో మనం దేవుని మందిరానికి వెళ్తే వారికి అది ఒక భారం. వారికి దేవుని మందిరానికి రావాలంటే, దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆనుకొని ఆయనను ఆరాధించాలంటే చాలా భారము ప్రియులరా. వాళ్ళకి చాలా భారంగా ఉంటుంది. కుటుంబం కన్నా ఎక్కువ భారం. కుటుంబంలో నాకు బాధల కంటే ఎక్కువ భారముగా ఉంటున్నది ప్రియులరా. మరి వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రియులరా, మరొక వారము దేవుని మందిరానికి వెళ్దాము, నెలలో 2 వారాలు వెళ్దాము సరిపోతుందని చెప్పి అనుకునేవారు ఉన్నారు. వాళ్ళు ప్రియులరా మరలా ఆ యొక్క ఆదివారం దినమున ఒకవేళ ఇంట్లో కూర్చొని మరి శుభ్రపరచుకొని మరి పరిశుద్ధంగా దేవుని యొక్క స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారా? కీర్తనల ద్వారా ప్రభును స్తుతిస్తారా? లేదు ప్రియులరా. బజాట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే మరి ఎవరైనా చుట్టాలు వస్తే ప్రియులరా వారిని తీసుకొని మరి టౌన్లోకి వెళ్ళటము ప్రియులరా అది చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నీ భారమంతయు నా మీద మోపు అని చెప్పి అంటున్నాడు. నా యొద్దకు రా అని చెప్పి అంటున్నాడు. నా యొద్దకు రా అని చెప్పి పిలుస్తున్నాడు ప్రియులరా. మరొక భారం ఉన్నది ప్రియులరా. దేవుని పిలుపుని బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి, దేవుని సేవకు వచ్చిన దైవ సేవకులకు మరొక భారం ఉన్నది ప్రియులరా, సంఘ భారము. దేవుడు స్వరక్తం ఇచ్చుకున్న సంఘ భారము ప్రియులరా. ఈ భారము చాలా ఎలా ఉన్నదంటే మనకందరికీ తెలిసిన మాట, సేవకు వచ్చిన వారు సావవలసిన వారై ఉన్నారు అని చెప్పి అన్నారు. సేవ అంటే సావుతో సమానం. దేవుని పరిచర్య, దేవుని యొక్క సేవలో ఉన్నవారు ప్రియులరా సావుతో సమానం. ఈ సావుకు ప్రియులరా మరి మనకైతే లేదు కానీ దేవుడు రానివ్వడు కానీ ప్రియులరా అలా మాట్లాడుతున్నారు. అట్లా జరుగుతున్నది కూడా. సేవలో ఉన్నవారు సావుకు సిద్ధపడి వచ్చిన వారు సావటానికైనా సిద్ధమే కానీ మరి ఒక ఆత్మనైనా నేను రక్షించాలి, ఒక ఆత్మనైనా నేను దేవునికి అప్పగించాలని ఒక భారము. ఎవరికి? దైవజనుడికి. దైవజనుడికి ప్రియులరా మరి ఇదిగో సంవత్సరానికి ఒక ఆత్మనైనా రక్షించాలనే ఒక భారము, ఒక బాధ్యత. బాధ్యత కలిగిన ఇక దైవజనుడు ప్రియులరా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, భారం కలిగి సంఘాన్ని మోస్తున్నాడు, భారం కలిగి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారు అంటే ప్రియులరా దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుని ఉంటావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడుతూ ఉంటావో, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో ప్రియులరా దేవుడు నీ భారమంతయు కూడా తొలగిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క భారమంతయు కూడా తన మీద వేసుకొని ఆయన మోస్తున్నాడు ప్రియులరా. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి అంటున్నాడు.
నా యొద్దకు రండి అంటున్నాడు. సంఘ భారము ప్రియులరా చాలా భారమైనది. చెప్పుకోలేరు సేవకులు చెప్పుకోలేరు బయటికి ప్రియులరా. చెప్పుకోలేనంత శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది ప్రియులరా. కుటుంబ భారము, సంఘ భారము, మరి ఇదిగో ఇరుగు పొరుగు వారి యొక్క భారములు కూడా ఉంటాయి ప్రియులరా. నిందలు, అవమానాలు, ఈ భారమంతయు కూడా మరి మీరు ఎప్పుడైతే మరి నా యొద్దకు వస్తారో నీ భారమంతా తీసుకెయగలిగిన దేవుడును నేను అని చెప్పి అంటున్నాడు. నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దును అంటున్నాడు. నేను స్వార్థికుడను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి అని చెప్పి అంటున్నాడు. నేర్చుకునిడి అని చెప్పి అంటున్నాడు ప్రియులరా. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి అంటున్నాడు. ఎప్పుడు ఆయన విశ్రాంతి కలుగు చేస్తాడు మనకి? ఎప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలుగు చేస్తాడంటే, ఇదిగో ఎప్పుడైతే ఆయనను ఆనుకొని మనము జీవిస్తామో, ఎప్పుడైతే ఆయనను ఆనుకొని బ్రతుకుతామో, ఎప్పుడైతే ఆయనను ఆనుకొని ప్రియులరా మన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నామో, మన యొక్క కుటుంబం అనే దోణెను నడిపిస్తున్నామో ప్రియులరా, అప్పుడు మనకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి అంటున్నాడు. అప్పుడు మనకి విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి అంటున్నాడు ప్రియులరా. మరలా ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని చెప్పి అంటున్నాడు. ఆ యొక్క కాడిని ఎత్తుకొని ప్రియులరా దేవుని యొద్దకు వచ్చినప్పుడు అక్కడ ఆయన నేర్పుతాడంట మనకి. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనలో జరుగుతున్నాయి ప్రియులరా. ఆయన కాడిని, మరి నీ కాడిని నువ్వు ఎత్తుకొని దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మరి ఆయన నేర్చుకునుడి అని చెప్పి అంటున్నాడు. నా యొద్ద మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఆయన యొద్ద మనము నేర్చుకోవాలంటే ఆ కాడిని ఎలా మోయాలి? కుటుంబం అనే కాడి, సంఘం అనే కాడి, సంఘ భారం అనే కాడి ప్రియులరా. ఈ కాడిని మనం మోయాలంటే ఆయన యొద్దకు వెళ్తే ఆయన నేర్పిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను నేర్పిస్తాను అని చెప్పి అన్నాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడంట ప్రియులరా. అయితే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, వేలయనగా నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నవి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంటుంది అంటున్నాడు. నీ ప్రాణముకు విశ్రాంతి దొరుకుతుంది ఎప్పుడు? ఆయన మీద ఆనుకున్నప్పుడు. ఆయన నీ భారమంతయు కూడా తొలగించినప్పుడు, ఆయన నీ బాధ్యతలను, నీ సంఘ భారమును, నీ కుటుంబ భారమును ఆయన మోస్తున్నప్పుడు ప్రియులరా, మరి నీకు నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతూ ఉన్నదని చెప్పి అంటున్నాడు. ప్రియులరా, సిలువలో ఆ యొక్క సిలువ మోస్తున్నప్పుడు ఆయన మన పాప భారం అంతా కూడా సిలువలో మోసాడు. ఆయన సిలువలో మోసిన యేసుక్రీస్తు ప్రభు మన యొక్క పాప భారం అంతా కూడా మోసి ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. సిలువకు అప్పగించబడిన దేవాతి దేవుడు ప్రియులరా, మరి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ దినాన మనతో, ఇదిగో నీ ప్రాణమునకు విశ్రాంతి కలగాలన్నా, సేద తీర్చబడాలన్నా, ఇదిగో నీ భారమంతయు కూడా నా మీద మోపము అంటున్నాడు. నీకు నీ కాడి సులువవుతుంది, నీ భారాలు తొలగించబడతాయి, ఇదిగో నువ్వు విశ్రాంతి పొందుతావు అని చెప్పి అంటున్నాడు. నీకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పి అంటున్నాడు. నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పి అంటున్నాడు. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగా ఉన్నవి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కాడి సులువుగా ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరి కాడిది? వేలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవని చెప్పి అంటున్నాడు ప్రియులరా. ఆయన మోసినట్లుగా మనం మోస్తే, ఆయన ఇష్టం మరి ప్రకారము
మనము మనకు వచ్చిన కాడిని మనం మోస్తే ప్రియులరా అది సులువుగా ఉంటుందంట. అది దాంట్లో ఉన్న భారమంతయు కూడా తొలగించబడుతుందంట. ఆ భారమంతయు కూడా తీసివేయబడుతుందంట ప్రియులరా. ఆ భారమంతయు కూడా తీసివేయబడుతుందని చెప్పి ఇక్కడ మరి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. చివరిగా మరి మనం చూసినట్లయితే ఇక్కడ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాము ప్రియులరా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆయన ఆయన మిమ్మల్ని గూర్చి మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు చింతించుచూ ఉన్నాడు కనుక మీ చిత్తము యావత్తు ఆయన మీద ఏయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేడి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ మరి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచూ ఉన్నాడంట. మనందరిని గూర్చి ప్రియులరా, భూమిని ఆకాశమును సమస్తము సృష్టించిన దినము నుంచి ప్రియులరా భూమిని సృష్టించి కొన్ని దినాలు ఆలోచన చేశాడు. ఆ తరువాత మరి భూమిని అనుభవించే వారు ఎవరు అని చెప్పి ఆలోచన చేసి మరి ఆదామును సృష్టించాడు. మట్టిని మనిషిగా మార్చి ఆ మట్టిలో జీవాత్మనుంచాడు. మరి ఆ జీవాత్మను గురించి ఈ దినాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచూ ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఆయన మనల్ని గురించి ఎంతో చింతపడుతున్నాడంట. ఆయన మనల్ని దగ్గరకు వచ్చి మనల్ని శారదీయాలని, మనల్ని సంతోష పెట్టాలని మరి ఆయన చింతిస్తూ ఉన్నాడు. మరి అయితే మనము ప్రియులరా ఆయనతో కూడా ఆయన మీద ఆనుకునే వారిగా ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నామంటే ప్రియులరా, ఇందాక చూసాం మనం భారము, మన కుటుంబ భారము, సంఘ భారము, మరి బంధువుల యొక్క భారములు, సమస్తము చాలా భారములు కలిగిన వారంగా మనం ఉన్నాం. అయితే ఆయన మనల్ని అంటున్నాడు, మిమ్మల్ని గురించి చింతించుచూ ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. మన చింత యావత్తు కూడా యెహోవా మీద వేయాలి. మనం యెహోవా మీద వేయాలి. మనము ప్రియులరా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ప్రియులరా ప్రతిది కూడా దేవునికి అప్పగిస్తున్నాం. మన చింత యావత్తు ప్రతిది కూడా, ప్రతి సమస్య ప్రియులరా చివరికి తలనొప్పి వచ్చినా సరే దేవునికి అప్పగించుకుంటున్నాం. టీంలో చేరి ఈ దినాన అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం చింత యావత్తు ఆయన మీద వేయండి మీరు అని చెప్పి అంటున్నాడు. మరి ఈ చింత యావత్తు మనము దేవుని మీద వేస్తున్నప్పుడు ప్రియులరా, దేవుని మీద మనం ఆ చింత యావత్తును వేసే ముందు ప్రియులరా మొదటిగా ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి నీవు ఈ చింత యావత్తు మరి ఆయన మీద వేసే వారిగా ఉండాలని చెప్పి అంటున్నాడు. అయితే ఆయన చెప్తున్నాడు ప్రియులరా, ఏమంటున్నాడంటే నిన్ను గూర్చి నేను చింతిస్తున్నాను. నా కుమార్తె ఆనుకున్నట్లే ఉంటుంది, మరి ఆనుకోలేక ఆధారపడలేక మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నదని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఆనుకుని జీవించే వారిగా ఉండేలాగా ఉంటున్నారు, దేవుని మీద ఆధారపడేలాగా ఉంటున్నారు ప్రియులరా. మరలా లోకపు ఆలోచనలు, లోకపు మరి క్రియలు చేసేవారిగా ఉన్నారని చెప్పి అంటున్నాడు. అయితే కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి అంటున్నాడు. చింత యావత్తు మనము ప్రియులరా ఎప్పటికైనా ఏ సమయంలోనైనా సరే నీ చింత యావత్తు ప్రతి విషయము దేవుని మీద వేయమంటున్నాడు. ఆయన మీద మనం వేసేవారిగా ఉండాలి. ఆయన మీద ఆధారపడి ఆయనను ఆనుకుని జీవించే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. నా మీద ఆధారపడండి, మెలకు కలిగిన వారిగా ఉండండి, నిబ్బరం కలిగిన వారిగా ఉండండి అని చెప్పి అంటున్నాడు. ప్రియులరా మెలకుతో ఉండండి అని చెప్పి అంటున్నాడు. ప్రతి విషయంలో మనం మెలకు కలిగి ఉండాలని చెప్పి అంటున్నాడు. మనం మెలకు కలిగి ఉండాలంటే మొదటిగా ఆయన మీద ఆధారపడిన వారంగా ఉండాలని చెప్పి అంటున్నాడు. మీకు విరోధి అయిన అపవాది గద్దించు
సింహం వలె ఎవరిని మింగుదామా అని చెప్పి మరి తిరుగుతూ ఉన్నాడు ప్రియులరా. తిరుగుతూ ఉన్నాడంట. మెలకుగా లేకపోతే, నిబ్బరం అనేది లేకపోతే, మరి ప్రియులరా మన చింత యావత్తు దేవుని మీద మోపకుండా ఉన్నట్లయితే, ఇదిగో ఇక సాతాను ప్రియులరా గర్జించు సింహము వలె ఎవరిని నేను మృంగుదునా, ఎవరిని నేను మృంగవలసి వచ్చి ఉన్నదని చెప్పి ఆలోచన కలిగి ప్రియులరా మరి ఇక చింతించకుండగా, మరి నీ భారమంతా యెహోవా మీద మోపకుండగా, ఆయన మీద ఆనుకొనకుండగా మనము జీవించినట్లయితే, మరి ఇదిగో ఇక దుష్టుడు ప్రియులరా సింహపు వలె, గర్జించు సింహము వలె వచ్చి ఒక్కొక్కరిని మృంగివేసేవాడిగా ఉన్నాడని చెప్పి అంటున్నాడు. ఒక్కొక్కరిని మింగివేసేవారిగా ఉన్నాడని చెప్పి అంటున్నాడు ప్రియులరా. మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా మరి మన భారమంతయు కూడా యెహోవా మీద మోపేవారిగా ఉండాలని, ఇదిగో సులువుగా చిక్కులు పెట్టాక పాపములు విడిచి మనం ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడిన వారంగా, దేవుని మీద ఆనుకొని జీవించిన వారంగా మరి ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. దేవుడు ఇదిగో కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పటివరకు వాక్యం అందించినటువంటి పాస్టర్ జాషువా గారికి దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సిస్టర్